ఎక్కడి నుంచి అండి? డెకోల్ మా లోకలే. ఎలా ఉందండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారుగా ఒక 10 నెలలు అయితే అవుతుంది. మరి జనసేన పార్టీ వచ్చి కూడా సుమారుగా ఒక 12 సంవత్సరాలు అవుతుంది పార్టీ పెట్టి. మరి ఆవిర్భావ సభ కూడా పెట్టారు ఈరోజు. అంటే ఈరోజు పార్టీ ఆవిర్భావ సభలో ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏం ప్రసంగం ఇవ్వబోతున్నారు అంటారు పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి కూడా అకౌంటబిలిటీతో పనిచేసిన వ్యక్తి. ఆయన తత్వం ఏంటంటే అందరినీ కలుపుకొని పోయి 7 సిద్ధాంతాలతో పార్టీ పెట్టారు. ఆ 7 సిద్ధాంతాలని కూడా ఇప్పటి వరకు కూడా ఏది కూడా పోనివ్వకుండా తూచా దాన్ని వహించుకుంటూ ఇప్పుడు దాకా పార్టీని నడిపించారు. ఆ సిద్ధాంతాలతో ముందుకెళ్తుంది పార్టీ. సో పార్టీ విషయంలో కానీ ఆవిర్భావ దినోత్సవం అన్నది మాకు ఇది ఒక పెద్ద పండగ లాంటిది. సో మేము అందరం కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా అందరూ సమానంగా పనిచేసే విధానాన్ని కోరుకున్నారు. మేము అలాగే ముందుకు సాగిపోతున్నాం. అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పార్టీ పెట్టింది ఒక జనసేన అనేది పెట్టింది ప్రజల కోసం కాదు, జన సైనికుల కోసం కాదు, తన ప్యాకేజ్ కోసం అని వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతున్నారు కదా. ప్యాకేజీ తీసుకున్న వాళ్ళే ప్యాకేజీ గురించి మాట్లాడతారు. ప్యాకేజీ తీసుకున్న వాళ్ళు ప్యాకేజీ గురించి మాట్లాడతారు. ఆయన పార్టీ పెట్టి అధికారం లేనప్పుడు కూడా తన సొంత డబ్బు ఖర్చు పెట్టిన వ్యక్తి అయిన. కౌలు రైతులకు ఎవరండి అధికారంలో లేకుండా ఎవడు పంచి పెడతాడండి? ఎవ్వరు పంచిపెట్టరు. ఏ నాయకుడు కూడా ఇప్పుడు దాకా ఆ రికార్డు కూడా లేదు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకి లక్ష చెప్పిన కార్యకర్తలను ఇప్పుడు దాకా చూసిన ఎవరు కూడా లేరు. కార్యకర్తల కుటుంబాలకి వాళ్ళ మరణిస్తే వాళ్ళకి 5 లక్షలు చెప్పిన ఆయన సాయం చేస్తున్నారంటే అది చెప్పుకోదగ్గ విషయం. సో అలాంటి వ్యక్తి రాజకీయంలో ముందుకే వెళ్ళిపోతున్నాడని చెప్పేసి ఇలాంటి ప్యాకేజీ అది ఇదని కబుర్లు చెప్పుకొస్తారు, కానీ అది నిజం కాదు. అంటే 2009లో చూస్తే పార్టీని వీడారు, టీడీపీ పార్టీతో పొత్తు లేదు. 2014 వచ్చేసరికి పార్టీతో పొత్తు ఉంది. మళ్ళీ 19 వచ్చేసరికి లేదు, 24 వచ్చేసరికి ఉంది. ఇది ఒక ప్యాకేజ్ కోసం పెట్టిన పార్టీ అనేసి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. అదే ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించి పొత్తు పెట్టుకున్నారు తప్ప అంతకుముందు 2014 సింగిల్గా పోటీ చేశారు. అదే 2000 టైంకి ఆయన పోటీ చేసినా 2 చోట్ల కూడా ఓడిపోయాడు. పొత్తు పెట్టుకోవాలంటే అప్పుడే పెట్టుకోవాలి ఆయన. సో ఆయన అప్పుడు పెట్టుకోలేదు. సో ఈ టైంలో వాళ్ళు ఏమీ ప్రజలకి చేస్తానన్న హామీలు కానీ పథకాలు కానీ ఏది ఇవ్వలేదు. రోడ్లు వైసీపీ ఏనాడు కూడా పథకాల విషయంలో కానీ ఏదైనా కానీ అంత ఏమి ఇచ్చింది లేదు పెద్దగానే ఎవరికైనా. రోడ్లు కూడా చాలా దారుణం అయిపోయినాయి. రాష్ట్రంలో ప్రతిదీ కూడా డెవలప్మెంట్ లేదు. ప్యాలెస్లు కట్టుకోవడం, రుచికొండ లాంటి విధానాలు ఇవి చేసుకోవడం, ఇలాగా వాళ్ళు వచ్చిన అమౌంట్ మొత్తం అంతా ప్రజల డబ్బునంతా దుర్వినియోగపరిచారు. సో అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఈనాడు పార్టీ పరంగా కానీ ఏదన్నా కానీ ఆయన ముందుకు వెళ్తున్నారు. సో అలాంటి వ్యక్తిని మనం సపోర్ట్ చేయాలి. పొత్తులతో వెళ్ళినా ఎలాగే వెళ్ళినా అలాంటి వాళ్ళకి మనం వెనకాలండి నడిపించాలి. సో ఆయన ఎలాంటి వ్యక్తి అంటే పొత్తులు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే పెట్టుకున్నారు. అది అందరికీ తెలిసిన విషయం. ఇంక పొత్తులు అలాంటి మాటలు మాట్లాడకూడదు. సో ఇంకో విషయం ఏంటంటే అలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళతో పొత్తు పెట్టుకుని వాళ్ళు కూడా పొత్తులు పెట్టుకున్నారు. కనబడలేని పొత్తులే బీజేపీతో కానీ ఇంకా వేరే తెలంగాణ రాష్ట్రాలతో కానీ అలాంటి వాళ్ళతో కూడా పొత్తులు పెట్టుకునేవారు. అలాంటివి ఉన్నాయి. సో అలాంటి వాటి గురించి వాళ్ళు మాట్లాడే హక్కు వాళ్ళకి లేదు వైసీపీకి.